వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. గ్రహాల స్థితిగతుల ప్రకారంగా రానున్న ఆగస్టు 15 తర్వాత బంగారం ధర ఎలా ఉండబోతుందో మనకు తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. గురువు గారిని అడిగి ఇప్పుడు మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. జై శ్రీమన్నారాయణ. గురువుగారు, ఆగస్టు 15 తర్వాత బంగారం ధర ఎలా ఉండబోతుంది, దాని ప్రభావం ఎలా ఉండబోతోంది? అయితే మనకి బంగారం ధరలు అనగానే ఇక్కడ మనం రెండు రకాలుగా ఆలోచించాల్సి వస్తుంది. ఒకటి మనకి గ్రహాల యొక్క స్థితిగతుల ప్రకారంగా ఆలోచించేటువంటిది ఒకటి ఉంటుంది. గ్రహాల యొక్క స్థితిగతుల ప్రకారంగా ప్రభుత్వాలు కూడా జీవోస్ మారేటువంటి అవకాశం ఉంది. ప్రతి ఒక్కటి కూడా మనము ఆలోచించుకోవాలి. సైంటిఫిక్గా ఆలోచించుకోవాలి, రెండోది ప్రకృతి పరంగా ఆలోచించుకోవాలి, మూడోది గ్రహాల యొక్క స్థితిగతుల ప్రకారంగా వాళ్ళ మైండ్ సెట్ మారుతుంది. అని ప్రతిదీ కూడా గ్రహాలతో రిలేటెడ్గా ఉంటుంది. గ్రహాలకి కంపాటబిలిటీ ఉంటుంది. గ్రహాల నుంచే ఏదైనా మారుతుంది. మనలో ఆర్థికపరమైన ఇబ్బందులు మారాలన్నా, స్థితిగతులు మారాలన్నా, జాబు రావాలన్నా, ఇంకేదైనా కావాలంటే కూడా స్థితిగతులు అంటే మన గ్రహాల రీత్యా కూడా అవి వాటి యొక్క పరిణామాలకి మార్చుకుంటూ ఉంటారు. ఒక గ్రహానికి 360 డిగ్రీలు పరిణామం ఉంటుంది. ఆ ఒక గ్రహాలు ఏ రాశిలో ఉంటే ఎంత ప్రభావితం ఉంటుంది, ఏ రాశి వారికి కలిసి వస్తుంది అనేది ఒకటి ఉంటుంది అనమాట. దాని ప్రకారంగానే జీవోస్ కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి. దాని ప్రకారంగానే విపత్తులు రెడీ అవుతూ ఉంటాయి. దాని ప్రకారంగానే ప్రకృతి బాగుంటుంది. దాని ప్రకారంగానే ఉగ్రవాద చర్య ఉంటుంది. ఏదైనా కూడా గ్రహాల యొక్క స్థితిగతుల ప్రకారంగా మాత్రమే జరుగుతూ ఉంటుంది. మనం అనుకుంటాం అందరూ కూడా మనం నాలెడ్జ్ గల వాళ్ళం, తెలియగల వాళ్ళం అని. అంత తెలివికల కూడా మోసపోతూ ఉంటారు ఎక్కడో దగ్గర. కాబట్టి అదేంది కూడా గ్రహాల యొక్క స్థితిగతులు చాలా గొప్పవి అనమాట. ఈ స్థితిగతులు గమనించిన తర్వాత ఇక్కడ మనకి కర్కాటక రాశిలో సంచరించేటువంటి గ్రహాలు, సింహరాశికి కన్యారాశిలో సంచరించేటువంటి గ్రహాలు, మీనరాశిలో సంచరించే గ్రహాలు, కుంభరాశిలో సంచరించే గ్రహాలు, అలానే మిథున రాశిలో సంచరించే గ్రహాల యొక్క స్థితిగతులు మనం గమనించినట్టయితే కనుక 5 గ్రహాలు ఏకదాటిగా ఆగస్టు మాసంలో సంచరిస్తూ ఉన్నాయి కర్కాటక రాశిలో. అందులో గురువు ఉన్నాడు, బుధుడు ఉన్నాడు, అలానే అందులోనే మనకి రవి ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు. ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతులు మనం గమనించిన తర్వాత అక్కడ మనం చూసినట్టయితే 12వ స్థానం, ఇక్కడ 2వ స్థానం చూసినట్టయితే కేతు ఉన్నాడు. ఇక్కడ మళ్ళీ 3వ స్థానం కర్కాటక రాశిని చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ మనకి శుక్రుడు ఉన్నాడు. అధిపతి అయినటువంటి 12వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు. అంటే సింహరాశి నుంచి చూసుకున్నట్టయితే 2వ స్థానము, ఇక్కడ తులారాశిని చూసినట్టయితే 12వ స్థానము ఇక్కడ ఉన్నారు. కాబట్టి ఈ గ్రహాల యొక్క స్థితిగతులు బంగారం పైన ఎట్లా ఉంటుందంటే కనుక పెట్టుబడి పెట్టిన వాళ్ళకైతే ఖచ్చితంగా లాస్ అవుతుంది. పెట్టుబడులు పెట్టారంటే మాత్రం ఎప్పుడు తగ్గిపోద్దో, ఎప్పుడు కొలాప్ట్ అయిపోద్దో చెప్పలేం. కానీ బంగారం ధర ఆగస్టు 15 తర్వాత 2026 సంవత్సరంలో బాగా పీక్ స్టేజ్కి వెళ్ళిపోద్దండి. బంగారం ధర ఎక్కడి వరకు అంటే ఈ నవంబర్ వచ్చే లోపుకల్లా 2 లక్షలు దాటేటువంటి అవకాశం ఖచ్చితంగా కనబడుతుంది. కానీ ఏ క్షణాన ఎప్పుడు తగ్గిద్దో తెలియదు. ఎందుకంటే 12వ స్థానం అంటే అధిపతి అయినటువంటి తులారాశికి అధిపతి అయినటువంటి శుక్రుడు కన్యా రాశిలో ఉన్నాడు. అంటే 12వ స్థానంలో ఉన్నాడు. 12వ స్థానంలో అంటే కనుక ఖచ్చితంగా నష్టస్థానం అంటారు. 11 కానీ 12 కానీ 11వ స్థానం అంటే లాభస్థానం. కానీ 11వ స్థానంలో ఉన్నప్పుడు కూడా బంగారం ధర ఎట్లా ఉందంటే కనుక అక్కడ కేతు ప్రభావితం ఎక్కువగా ఉండడం వలన, శని ప్రభావితం ఎక్కువ ఉండడం వల్ల కూడా బంగారం ధరలు అట్లట్లుగా మాత్రం కనుక కనిపించినాయి ఇక్కడ మనకి సింహరాశిలో ఉన్నప్పుడు. ఇప్పుడు కన్యారాశికి సంచరించాడు కాబట్టి కన్యారాశిలో అంతా కూడా మోసపూరితం ఉంటుంది. శుక్రుడికి మోసపూరితం ఉంటుంది, అబద్ధాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఇది పెరుగుతుంది అని చెప్పేసి కొలాప్ చేస్తారు. మనలో ఉన్నటువంటి డబ్బు, ఆదాయ వనరులు అన్నీ కూడా కోల్పోతాం. మొన్న ఇటీవల మీరు చూసుకున్నట్టయితే కనుక మనకి 2026 సంవత్సరంలో జరుగుతూ ఉంది. బంగారం బాగా పెరుగుతుంది చెప్పేసి అందరూ కూడా ఇన్వెస్ట్మెంట్ చేశారు, కొలాప్ట్ అయిపోయింది. ఆ కొలాప్ట్ అయిపోయిన తర్వాత అందరూ కూడా ఒక్కొక్కరికి హార్ట్ అటాక్ కూడా వచ్చేస్తూ ఉంది. అలానే మనకు చూసుకున్నట్టయితే కనుక బంగారం ధర పెరుగుతుంది, ఇంకా పెరుగుతుంది అని చెప్పి ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా బంగారం ధర పెరగదు. ఆగస్టు మాసం నుంచి నవంబర్ మాసం, డిసెంబర్ మాసం వరకు కూడా 2,20,000 నుంచి 2,50,000 వరకు ఖచ్చితంగా వెళ్తుంది. కానీ ఎక్కువ రోజులు ఉండదు. ఆ సమయంలో అమ్ముకునే వారికి కానీ, ఆ సమయంలో కొనుక్కునే వారికి నష్టం వచ్చింది, అమ్ముకునే వారికి లాభం వస్తుంది. మళ్ళీ తగ్గే అవకాశం కూడా ఉందంటారు. తగ్గుతుంది, వెంటనే తగ్గిపోతుంది. అది ఎప్పుడు తగ్గిద్దని తెలియదు. తగ్గేదానికి మళ్ళీ కూడా 1,20,000 నుంచి 1,50,000 రూపాయల లోపే ఉంటుంది. కాబట్టి దీని స్థిరత్వం లేనటువంటి వ్యవహారం ఉంటుంది అప్పుడు. మోసపూరితం అంటారు దీన్ని. గ్రహాల యొక్క స్థితిగతులు 12వ స్థానంలో 11వ స్థానంలో ఉన్నప్పుడు మోసపూరితమైనటువంటి వ్యవహారం అంటారు దాన్ని. అందుకని నమ్మి బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. ఇకపోతే చంద్రుడు నీచంలో ఉన్నాడు. చంద్రుడు ఆగస్టు మాసం మొత్తం కూడా నీచంలో ఉంటాడు. భూగ్రహానికి అతి తక్కువ కాలంలో అంటే భూగ్రహానికి దగ్గరగా ఉంటాడు చంద్రుడు. కాబట్టి ఈ చంద్రగ్రహం దగ్గరగా ఉన్నప్పుడు సిల్వర్ కూడా మనం నమ్మాము అంటే మాత్రం ఖచ్చితంగా నష్టపోతూ ఉంటాం. లాభం అనేది ఎక్కువ రాదు. సిల్వర్ కూడా స్థిరంగా ఉండేటువంటి అవకాశం ఉంది. డిసెంబర్ మాసం వరకు కూడా ఈ యొక్క 2026 సంవత్సరం ఆగస్టు మాసం 15వ తారీఖు నుంచి డిసెంబర్ మాసం కూడా పెద్దగా పెరిగేలాగా కనిపించలేదు.
ఇక్కడ 2 రకాలు. మనము పచారీగా కొనుక్కునేటువంటి షాపులో ఉండేటువంటి రేట్ ఒకటి ఉంటుంది. మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసేటువంటి బల్క్‌గా ఇన్వెస్ట్‌మెంట్ చేసే షేర్స్ రూపంగా ఉండేటువంటి రేట్ ఒకటి ఉంటుంది. 2 కూడా గమనించినప్పుడు మనము విదేశాలు సైతం మార్కెటింగ్ కూడా గమనించినప్పుడు మనం గ్రహించుకోవాల్సింది ఏంటంటే గనక కొత్త రకమైనటువంటి వనరులు, కొత్త రకమైనటువంటి లోహాలు కూడా వచ్చేటువంటి అవకాశం కనపడుతుంది. ఆ లోహం నుంచి కూడా మనము బంగారం తయారు చేసుకోవచ్చు. బంగారం కన్నా విలువైనది, బంగారం కన్నా తక్కువైనది, బంగారంతో సమానంగా ఉండేటువంటి లోహాలు కూడా వచ్చేటువంటి అవకాశం బాగా కనిపిస్తుంది. ఎందుకంటే కర్కాటక రాశి అంటే భూగోళం, కర్కాటక రాశి అంటే భూదేవత, కర్కాటక రాశి అంటే భూమిలో లభించేటువంటి కొత్త రకమైన వనవరి. ఆ వనవడిలో ఇప్పుడు వచ్చేటువంటిది ఏంటంటే కనుక ఖచ్చితంగా ఏదో ఒక రకమైన లోహం అయితే బయటపడుతుంది. అది ఈ దేశంలో కావచ్చు, ఇతర దేశాల్లో కావచ్చు. కాబట్టి ఈ బంగారం పైన ఎవరు కూడా అంత మక్కువ చూపినా ఎంతైతే అవసరం ఉందో అంతే కొనుక్కోవాలి. ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కానీ పెట్టుకోకూడదు. వాటిని నమ్ముకున్నారంటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడే యోచన ఉంది. కాబట్టి ఆగస్టు 15 నుంచి 2020 సంవత్సరం డిసెంబర్ 31 వరకు 2020 సంవత్సరం మాత్రం ఈ 4-5 మాసాలు కూడా బంగారం కొనేవారు కానీ అత్యవసరంగా ఉంటేనే కొనుక్కోవాలి. లేదంటే కనుక కొనుక్కోకపోవడం చాలా మంచిది. పెరిగింది కదా, గురువుగారు చెప్పారు అనవసరంగా కొనుక్కోలేకుండా ఉన్నాం, పెరిగిపోయింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఎవరైతే పప్పు వండుకుంటారో ఆ పప్పులో వాళ్ళే కాలేసినట్టు అవుతారు. కాబట్టి ఈ బంగారం అనేది కొనకపోవడం చాలా మంచిది ఈ సంవత్సరం మొత్తం కూడా. రాబోయే రోజుల్లో బంగారం ధర ఎలా ఉంటుంది, దాని ప్రభావం ఎలా ఉంటుంది చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువుగారు. చూశారు కదా, గురువుగారు చెప్పిన దాని ప్రకారం రాబోయే రోజుల్లో బంగారంపై ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో ఒకసారి ఆలోచించుకోండి అని గురువుగారు మనకు చాలా వివరంగా తెలియజేశారు. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.